కొత్తగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కంట్రోల్ లోకి రావాలి కదా, వాళ్ళ అధీనంలో కూడా ఉండాలి కదా. ఇప్పుడు అంతకుముందు ఉన్న నడుస్తుంటది, ఇప్పుడు మరి వీళ్ళకి కూడా ఉండాలి కదా సపోర్ట్ అయిన ఏదైనా గానీ. కేసీఆర్ డ్రగ్ కేసు పెట్టించింది, అప్పుడు డ్రగ్ కేసు లేవా? మరి ఆ డ్రగ్ కేసు ఏమైంది? పూరి జగన్నాథ్ జైల్లో ఉన్నాడా, చార్మి జైల్లో ఉందా, లేకపోతే మిగతా వాళ్ళందరూ అప్పుడు స్టేషన్ లో పోయిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారా? లేరు కదా. అది కంట్రోల్లోకి వచ్చిన దాకానే దాన్ని తిప్పుతారు, స్టేషన్ లో చుట్టూ భయపడతారు, అది చేస్తారు. రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తాడని కాదు, ఎవరు వచ్చినా గానీ ఆ స్టార్టింగ్ మూమెంట్ అనేది ఇట్లా ఉంటది. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇప్పుడు పోయిన తర్వాత వాళ్ళు దాంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జర క్లోజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏముండవు. మళ్ళా కొత్త గవర్నమెంట్ వచ్చిందాక మళ్ళీ ఏ పంచాయతీ ఉండదు. క్యాజువల్ గా అనాలిసిస్ గా చూస్తే అర్థమవుతుంది యాజ్ ఎ న్యూస్ గా. నువ్వు ఇంత టాలెంట్ పెట్టుకొని ధన్మన్ ఎక్స్ప్రెస్ లాగా రాకెట్ లాగా ఎందుకు పోవు? తెలుసు కదా తొక్కి తెగిందరని. అది ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కి ఉన్న ఈ అరెస్ట్ కి సంబంధం ఏమి లేదంటావా? వాళ్ళు ఇన్వాల్వ్ కావాలంటావా? ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అదే ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ కైనా ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ స్టేట్ లో ఉన్న అన్నిటి మీద, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క సంస్థలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద ఎవడైతే పెద్దోడు ఉంటాడో, తోపులు ఉంటాడో, వీళ్ళ అండర్స్టాండ్ లకు రావాలనేది ఎవరికైనా ఉంటది. ఎందుకంటే మరి ఇప్పుడు నేను ఊరికి సర్పంచ్ అయిన మాట ఊళ్ళోడు ఆ బదారోడు ఇంటర్ అంటే ఎట్టుంటది? ఊకు మంచిగా భయపెట్టియాలంటావు. నేను సర్పంచ్ అనేది అని గుర్తు చేయద్దు. అది ఎవడైనా అదే ఎత్తాడు. నేను ఒక నున్నారాబాయ్ అనేది